చూసినావా ఉన్నారు. దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళాము. చిన్నుకి స్కూల్కు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే కొనడానికైతే వెళ్ళాము మేము మార్కెట్కి. చిన్నుకైతే పాతది లంచ్ బాక్స్ ఉండే, అది 700 అలా పెట్టి కొన్నాము. కాకపోతే ఏంటంటే అది సైడ్స్కి విరిగిపోయింది లంచ్ బాక్స్. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాము. ఇవైతే క్రేయన్స్ తీసుకున్నాం, అలాగే పెన్సిల్స్. వాడు స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ రోజుకో పెన్సిల్ అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వస్తున్నాడు. ఎవరు తీసుకున్నారు నాన్న పెన్సిల్స్ అంటే, ఏమో మమ్మీ ఎక్కడో పెట్టినా మర్చిపోయినా అని చెప్పేసి అంటున్నాడు. అందుకని చెప్పేసి ఇక ఈ పెన్సిల్స్ అయితే తీసుకున్నాం. అలాగే ఇదైతే స్నాక్స్ బాక్స్. ఇందులో ఏమైనా కర్రీ పెట్టుకోవడానికి కూడా లోపల చిన్న బౌల్ అయితే వచ్చింది. ఇది స్నాక్స్కి. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అన్నమాట. ఈసారి ఈ మోడల్ అయితే తీసుకున్నాం. ఇది తీసుకున్నాం ఈసారి. అలాగే ఎరేజర్స్, షార్ప్నర్స్ కూడా తీసుకున్నాం. అవి రెండు అలా తీసుకున్నాం. ఈ బ్యాగ్ కూడా బాస్కెట్, లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి బాస్కెట్ కూడా తీసుకున్నాం. అలాగే మొన్న కూడా మేము వెళ్ళాము చిన్నుకి బుక్స్ తీసుకోవడానికి. ఆ రోజు అయితే ఇది మర్చిపోయాం, నేమ్స్ రాసేది. ఈరోజు ఈ స్టిక్కర్స్ అయితే తీసుకొచ్చాం. అలాగే 2 బుక్స్ కూడా మొన్ననే తీసుకొచ్చిన, కానీ ఇవి ఎక్స్ట్రా అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాం. ఒకటి వాచ్ అయితే కొన్నాం చిన్నుకి వాచ్ లేనిది అసలు ఆడు ఎక్కడికి కూడా రాడు. వన్ వాచ్ ఖరాబ్ అయింది, అందుకని చెప్పేసి ఇక ఈ వాచ్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి నా వాచ్ అన్నమాట. ఇది మా ఆయన నాకైతే బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే దీన్ని సెట్ చేయించుకోలేదు, చాలా లూజ్ ఉండే. అందుకని చెప్పేసి ఈరోజు అయితే దీన్ని సెట్ చేయించాను. ఈరోజు వచ్చింది దీనికి ముహూర్తం. 4 months అవుతుంది మా ఆయన ఇది గిఫ్ట్ ఇచ్చి. అలాగే మా ఆయన షాపింగ్ కూడా చేశారు. ఒక 2 డ్రెస్సెస్, 2 జతల బట్టలు అయితే తీసుకున్నారు మా ఆయన. ఇదైతే మా అక్క కొనిచ్చింది మా అమ్ములకి. ఇది ఏమంటారు దీన్ని, ఇది బాతు, ఇవి బాతు కోడిగుడ్లు అన్నమాట. ఇవి కొనిచ్చింది మా అక్క మా అమ్ములకి. ఒక టాప్ అయితే తీసుకున్నాను నేను, చాలా రోజుల క్రితం తీసుకున్నాను. దాని మీదకైతే ఒకటి చున్నీ, అలాగే ఒకటి ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇక ఇదన్నమాట మేమైతే వెళ్ళిన అదైతే. ఇది చిన్నుకి ఒక్కనికే స్కూల్ లంచ్ బాక్సు, అలాగే బాస్కెట్ తీసుకొద్దామని చెప్పేసి బాస్కెట్ బ్యాగ్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక ఒక్కదానికి వెళ్తే ఇవన్నీ కొనాల్సి వచ్చింది. ఏదైనా సరే ఒక్కదానికని వెళ్తే అది అక్కడ చూసింది ఏమేమి చూస్తామో ఏదో ఒకటి ఖచ్చితంగా మనసుకు నచ్చే ఉంటుంది. అలా కొనుకొచ్చుకుంటూనే ఉంటాం. అమ్ములు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కలుగుతుంది మా అమ్ములు అయితే, మాట కలుగుతూనే ఉంటుంది. కోపం వస్తే చాలు ఏది పడుతుంది మీదికి విసిరేస్తూ ఉంటుంది. ఇట్లా అది తాకని పగలని ఏమన్నా కానీ. పాట పాడుతున్నావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెయ్యి చెప్పవా? ఓ అర్థమవుతుందా నీకు? అవునా, అర్థమవుతుందా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎంత క్యూట్గా చెప్తుందో కదా అసలు మా అమ్ములు అయితే. క్యూట్ గర్ల్ కదా అమ్ములు.
ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాడు మా చిన్ను, మమ్మీ నాకు వాచ్ తీసుకురా, డాడీ నాకు వాచ్ తీసుకురా, కొనుక్కరండి నాకు అని చెప్పేసి చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. కానీ ఇక మేమైతే ఈరోజు అయితే తీసుకొచ్చాము. వాడు వచ్చాక వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అసలు వాచ్ లేనిది ఎటన్నా ఊరికి వెళ్తున్నాము అని అంటే వాచ్ లేనిది అసలు వాడు ఇంట్లోకి వెళ్ళి అడుగు కూడా బయటకు పెట్టాడు. అట్లా చేస్తాడు మా చిన్ను. వచ్చినాకనైతే చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. కొత్త వాచ్ కావాలి మమ్మీ, కొత్త లంచ్ బాక్స్ కావాలి మమ్మీ, కొత్తది బాస్కెట్ బ్యాగ్ కావాలి మమ్మీ అని చెప్పేసి అడిగిండు వాడైతే. ఇక ఈరోజు అయితే తీసుకొచ్చాము. ఏమన్నాయి పద, ఏమన్నాయి పద. డాగ్ ఎలా టీచర్ ఏం చెప్పలేదా? ఎందుకు? ఎటు రాలేదా క్లాస్కి? చిన్నుని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను. తీసుకురాగానే వాడైతే క్రేయన్స్ తీసి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాడన్నమాట. ఇక తర్వాత వానికి స్నానం చేపించి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇక్కడ. మా చిన్ను స్కూల్ నుంచి రాకముందు అయితే నేను వీడియో తీశాను కదా, అందులో మా అమ్ములైతే ఆడుకుంటుంది కదా, నేనైతే తనని పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ పక్కకి మా తమ్ముడు అయితే కూర్చున్నాడు కుర్చీ వేసుకొని, వాడు చూస్తున్నాడు అని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. మళ్ళీ ఏదో ఒక రకంగా అంటనే ఉంటారు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, వీడియోస్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. వాళ్ళ కోసమే ఇదైతే చెప్తున్నా నేను. మా తమ్ముడు పక్కనే కూర్చున్నాడు చైర్ వేసుకొని. వానికి కనిపించడం అయితే ఇష్టం ఉండదు వీడియోలో, అందుకని చెప్పేసి వాడిని అయితే చూపించలేదు నేను. పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. ఇప్పుడు అలానే ఉంది నా పరిస్థితి. నా ముందైతే ఎవరు అనరు, కానీ నా వెనకాల వెనకాలనే మాట్లాడతారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనేది నా ఫీలింగ్. అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.